హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వచ్చేసి విత్తన సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నాను. చూడండి, దీంట్లో ఒక ట్రిప్స్ ఉందండి. ఇది గ్యాస్ మీద మనకి సరిపడా వాటర్ పోసుకున్నాండి. వాటర్ పోసుకుని దీంట్లో నేను కల్లుప్పును చింతపండు వేసి పీతాంబరం వేసి బాగా మరగబెట్టానండి. మరగబెట్టేసి ఈ హాట్ వాటర్లో ఈ ఇతర సామాన్లు అనేవి ఇలా క్లీన్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు ఈ రోజులలో తోమాలంటే చాలా హార్డ్, కానీ మనం ఎవరూ తోమలేకపోతున్నాము. అంతగా ఈ జనరేషన్ మారిపోయిందండి. కార్తీక మాసం, శ్రావణ మాసం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకునే టిప్స్ అండి ఇవి. మనం అంత హెవీ వర్క్ మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఇత్తడి సామాన్లు ఇలా మన చేతితోనే అంత కష్టపడి తోముకోకుండా ఇలా దీంట్లో ఈ హాట్ వాటర్లో ఇలా వేసి ఇలా ముంచితే చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో కండి. ఇవ్వండి చూడండి, ఇవన్నీ తోమినాయండి. ఇప్పుడు నేను ఇలానే చేశాను ఇవన్నీ ఇతర సామాన్లు. ఇప్పుడు ఇలా చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయి. షాప్లో కొన్నట్టు, అప్పటికప్పుడు షాప్లో నుంచి తెచ్చినట్టే మిల్లమిల్ల మెరిసిపోతున్నాయండి. ఈ టిప్స్ మీరు కూడా ఫాలో కండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.